ఏటి గారు ఏంట్రా నన్ను లోపల ఎందుకు వేసారండి? నువ్వు పబ్లిక్ టార్చర్ చేస్తూ అడుకుంటున్నందుకు నేను లోన పడేశాను. సరే సరే, నన్ను ఇక్కడ 2 రోజుల నుంచి నాకు బాధలేదు, కానీ నా దగ్గర లాక్కున్న డబ్బులు మట్టుకు నాకు తిరిగి ఇచ్చేయండి. అవి ఖర్చు పెట్టేశాను. హెడ్ గారు, అడుక్కునేవాడి దగ్గర కూడా ఇచ్చేసేయండి. ఉంటే ఇవ్వనేంటయ్యా, నిజంగానే ఖర్చు పెట్టేశాను. నువ్వు వాడికి ఎక్కించుకో. సరే గాని మీ అమ్మా నాన్న ఇప్పుడు ఎక్కడున్నారా? వాళ్ళకట్లు వాళ్ళు ఎక్కడుంటే నీకెందుకయ్యా? మర్యాదగా నా దగ్గర లాక్కున్న డబ్బులు నాకు ఇచ్చేయి. ఖర్చు పెట్టేశానంటే మళ్ళీ మళ్ళీ ఏంటో అడుగుతారు రాస్కెల్. ఓ ఆఫీసర్ అని కూడా చూడకుండా బెండ్ తీస్తా బ్యాగ్ గారు. ఎవరాడు? మీరిద్దరూ కలిసి ఏంటయ్యా చేసింది? అది డ్యూటీ అవగానే తిన్నగా ఇంటికి వెళ్లకుండా మార్కెట్కి వెళ్ళి మామూలు వసూలు చేసి జల్జతోటి జల్సా చేశారు. కంప్లైంట్ మీద కంప్లైంట్ వచ్చింది. ఇక నుంచి మీ ఇద్దరికి నైట్ డ్యూటీ వేయబోతున్నాను. సార్ మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా సరే జంకే రకం కాదు సార్. ఏకాంబరం నైట్ డ్యూటీ కదా సార్, వెయ్యండి సార్. ఒక్క దొంగతనం కూడా జరగకుండా చూసి అది మేం చూసుకుంటాం. రైల్వే ట్రాక్ దగ్గర యాక్సిడెంట్ అయిన బాడీ ఒకటి తల వేరు మొండు వేరుగా తెగిపడి ఉందట. వెళ్ళి కాపలాకాయండి, వెళ్ళండి. ఇన్స్పెక్టర్ గారు. ఏంట్రా? ఏటి గారు, నా దగ్గర డబ్బులు లాక్కున్నారు, తిరిగి ఇప్పించండి. పోయి పోయి ఒక అడుక్కునే వాడి దగ్గర వసూలు చేస్తున్నావే, నీకు సిగ్గు లేదు? ఆ డబ్బులు తిరిగి ఇచ్చేవయ్యా. సార్ నిన్న చింత చిగురు బొమ్మడి పులుసు తిన్నారే? అవును. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. అది వాడి డబ్బుతోనే తెచ్చాను. పోలీసోడి మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తున్నావా? పుచ్చు పగులుద్దే. ఈ బతుకు బతికే కంటే ఇద్దరు నాతో కలిసి అడుక్కోండి. ఒరే ముసుగులో ఉన్న మొండెవా, ఒక్కసారి చావాలని నిర్ణయించుకున్నాక ఈ లోకంలో ఎన్నో తేలిక మార్గాలు ఉన్నాయిరా. ఓ క్వార్టర్ బ్రాందీ కొనుక్కుని కొంచెం విషయం కలుపుకుని గుట్టుకుని తాగితే ప్రాణం పుట్టుకుని పోతుంది. సరే అది కాదనుకో, ఓ బాటిల్ నిద్ర మాత్రలు కొనుక్కుని గొంతులో వేసుకుంటే గోవిందా అనొచ్చు. అవన్నీ వదిలేసి రైల్వే ట్రాక్ మీద తలకాయ పెట్టి 2 ముక్కలయ్యి మా జీవితాలతో ఆడుకుంటున్నాం. మేమేం పాపం చేసాంరా? అది వాడి తలరాత. వదిలే హెడ్. ఏంటి ఇలా ఉడికిపోతున్నావు? మూర్ఛరోగం ఉందా? మూర్ఛరోగం కాదయ్యా, భయంతో వణుకుతున్నాను. మీరు భయపడిన ఇంతవరకు చూడలేదే? చాలా భయపడతాను, కానీ ఎవరికి తెలియకుండా లోనే అణి చేసుకుంటాను. ఇలా చూడు, దయచేసి నా వీక్నెస్ గురించి బయట ఎవరికే చెప్పకో. నా నోటితో చెప్పను, కానీ మీ మొహం చూస్తే అర్థమైపోతుంది కదా. సరే, నాకు ఆకలిస్తుంది, వెళ్ళి నేను ఏదైనా తినేసి మీకు బిర్యానీ తీసుకొస్తాను. అయ్యో, తల్లి బిడ్డల్లో ఎంతకాలం కలుసున్నాం, ఇప్పుడు నన్ను వదిలేస్తావా? నీకు న్యాయమేనా? ఎవరు నువ్వు? తల్లి నేను బిడ్డనా? ఎందుకంటే బాడీని చూడగానే ఇలా అయిపోయా. భయంగా ఉంది. మగాడివేనారా? అవును. అయితే నోరు మూసుకో, చేయి తీరా. ధైర్యంగా ఉండు. ఏమయ్యా, ఆ బ్యాటరీ లైట్ అని ఇచ్చాడోయా? అయ్యో, 7 దగ్గర ఒంటరిగా వదిలేసి వెళ్ళాడే. అయ్యో దుర్మార్గుడు, సమయం చూసి దెబ్బ కొట్టాడు. డిపార్ట్మెంట్ ఇటువంటి చోటకి ఇద్దరు ఎందుకు పంపిస్తారు? ఒకరికొకరు తోడుంటారనే ఉద్దేశంతోనే కదా. అయ్యో, నాకేవేవో వినిపిస్తున్నాయే. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, అభయాంజనేయం, తండ్రి కాపాడు తండ్రి. ఎవడ్రా అది రాస్కెల్? కొంటి వెధకు పుట్టిన కోణం వెధవ, అర్ధరాత్రి వేళకోళం ఏంటి? పట్టుకుని తోసావు కదా, ఇంకొంచెం అవతల పట్టాల మీద పడి అదే టైంలో ట్రైన్ వస్తే ఏమయ్యేది? ఊరికే తోసినందుకే ఇలా అరుస్తున్నావే? నిన్న నా మీద రైలెక్కి నేను చచ్చిపోయిన తర్వాత ఎంత వలవల ఏడ్చానో తెలుసా? ఏంటి, చచ్చిన తర్వాత ఏడ్చావా? ఏంట్రా నువ్వనేది? నిన్న నా మీద నుంచి వెళ్ళిన ట్రైన్ మళ్ళీ వస్తోంది, నేను అందులో ఎక్కబోతున్నాను. ఈ మొండం తాలూకానా?